అందరికీ నమస్తే అండి. ఎన్నికల సీజన్ వచ్చింది కదా, ఆల్రెడీ కోడ్ కూడా కూసింది. ఎన్నికలు ఎన్నో తేదీన జరుగుతాయి అనే తేదీ ఫిక్స్ అయింది. షెడ్యూల్ ఎప్పుడు, నామినేషన్లు ఎప్పుడు, పోలింగ్ ఎప్పుడు, రిజల్ట్స్ ఎప్పుడు అనేది మొత్తం డేట్ వచ్చేసింది కదా. 50 రోజులు ఉంది. యాక్చువల్లీ ఎన్నికలంటే కార్యకర్తలకు పండగ. కార్యకర్తలు పూర్తిగా జనంలోనే ఉంటారు. 5 సంవత్సరాల పాటు ఆ పార్టీకి నిబద్ధతగా పనిచేసిన కార్యకర్తలు ఎన్నికల కోసం వెయిట్ చేస్తారు. ఎన్నికలు వస్తే మా అభ్యర్థి తరపున, మా పార్టీ తరపున జనంలో తిరగాలి, జనంలో ఉండాలి అని వెయిట్ చేస్తారు. ఎన్నికలు అనేవి ఒక ఎమోషన్ ప్రతి పార్టీ కార్యకర్తకి కూడా. అందులోకి మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తల బలం పుష్కలంగా నిండుగా ఉన్న పార్టీ తెలుగుదేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే ఉండొచ్చుగాక, అధికారంలో ఉంటే ఉండొచ్చుగాక, కానీ కార్యకర్తల బలంలో మాత్రం టీడీపీని మించిన పార్టీ ఎక్కడా లేదు. సిన్సియర్గా, సీరియస్గా పార్టీ కోసం దశాబ్దాల తరబడి పనిచేసే కార్యకర్తలు టీడీపీ సొంతం. అయితే ఎందుకో మొదటిసారిగా గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో యాక్చువల్లీ ఇన్నాళ్ళు కసి ఉండేది. పోలింగ్ అర్జెంటుగా రావాలి, పోలింగ్ డేట్ అర్జెంటుగా రావాలి, చాలా త్వరగా ఎన్నికలు జరగాలి, ఈ వైసీపీని దించేయాలి అనే కసి ఉండేది. కానీ ఎందుకో ఈ 4-5 రోజుల నుంచి ఆ కసి కనిపించట్లా, ఆ జోష్ కనిపించట్లా, ఆ ఉత్సాహం కనిపించట్లా. టీడీపీ కార్యకర్తల్లో గ్రౌండ్లో ఎక్కడ చూస్తున్నా సరే ఆ జోషు, ఆ చర్చ కనిపించట్లా. ఎందుకు? దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? అనేక కారణాలు ఉన్నాయి, రకరకాల కారణాలు ఉన్నాయి. మొదటిది ఎన్డీఏతో పొత్తు. యాక్చువల్లీ ఎన్డీఏతో బీజేపీతో పొత్తు ఉంటుంది అని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బీజేపీ మీద ఇన్నాళ్ళు బీజేపీని శత్రువుగా చూశారు. నరేంద్ర మోదీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే, బీజేపీ వైసీపీ ఒక్కటే అని ఇదే కార్యకర్తలు ప్రచారం చేశారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఏ పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నారో తెలుసు, ఎందుకు పొత్తు పెట్టుకున్నారో తెలుసు, పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటనేది తెలుసు. కానీ ఎందుకో దాన్ని స్టిల్ ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు చాలామంది. అందులోకి నరేంద్ర మోదీ గారు మొన్న చిలకలూరుపేట సభలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ విమర్శించకపోవడం వలన అనవసరంగా మనం బీజేపీ ట్రాప్లో చిక్కుకుంటున్నామేమో, బీజేపీ ట్రాప్లో చంద్రబాబు గారు ఏమైనా ఇరుక్కుపోయారేమో, భయానికి పోయి, ఒత్తిడికి పోయి, బీజేపీకి లొంగిపోయి అనవసరంగా ఎక్కువ పొగిడేసి నరేంద్ర మోదీ గారిని ఇబ్బంది పడుతున్నామేమో అనే ఆ భయం టీడీపీ కార్యకర్తల్లో కొంతమందిలో ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం, పార్టీ కోసం మొదటి నుంచి ఉండి పార్టీలో గత 5 ఏళ్ళు యాక్టివ్గా చురుగ్గా పనిచేసిన ఇప్పుడు పరిటాల శ్రీరామ్ గారికి ధర్మవరం సీటు లేదు, దాదాపుగా లేనట్టే. అక్కడ బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి ఆ సీటు బీజేపీకి ఇచ్చి గోనుగొంట్ల సూర్యనారాయణ గారికి ఇస్తారు. అతనికి టీడీపీ కార్యకర్తలు పనిచేయాలి. ఎలా పనిచేస్తారు? అది ఒక డౌటు. అలా గుమ్మనూరు జయరాం గారు, గుంతకల్ నియోజకవర్గం గుమ్మనూరు జయరాం గారు పార్టీలోకి వస్తున్నారు, ఆయనకు పనిచేయాలి. ఎలా పనిచేస్తారు? సో ఇలా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో కొన్ని పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాట్లు, ఆ ఎఫెక్టు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా కనిపిస్తోంది. అదొకటి ఇబ్బందికరం. ప్లస్ ఫైనాన్షియల్గా టీడీపీ కార్యకర్తలు ఆర్థికంగా బాగా చిదిగిపోయి ఉన్నారు, బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. సో పోనీ అభ్యర్థులు సెలక్షన్ అయిపోయింది కదా, వాళ్ళు ఏమైనా రంగంలోకి దిగి కార్యకర్తలకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి కాస్త జోష్గా కార్యక్రమాలు నిర్వహిస్తారనుకుంటే, ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడో 50 రోజులు ఉంది కాబట్టి, పోలింగ్ ఎప్పుడో 50 రోజుల తర్వాత కాబట్టి అభ్యర్థులు కూడా అంత దూకుడుగా వెళ్ళట్లా. ఫైనాన్షియల్గా కార్యకర్తలను ఆదుకొని వాళ్ళని యాక్టివ్ చేసి వాళ్ళని జనంలోకి తిప్పుదాము అని ఆలోచించట్లా. ఎందుకు? 50 రోజులు ఉంది కదా, లాస్ట్ 15 డేస్ చూసుకుందాం, లాస్ట్ 1 మంత్ చూసుకుందాం అనే లెక్కల్లో ఉన్నారు. సో ఇక్కడ అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థులు చురుగ్గా సీరియస్గా లేకపోవడం, ఫైనాన్షియల్ కారణాలు, ఎన్డీఏతో పొత్తు, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, నరేంద్ర మోదీ గారికి వైసీపీకి ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయనే భయం ఉండడం. సో ఇలా ఇన్ని రకరకాల కారణాలు ఉన్నాయి. రకరకాల కారణాల కారణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోష్ లోపిస్తోంది. ఎక్కడో ఆ లోపం కనిపిస్తోంది. యాక్చువల్లీ ఎన్నికలు అంటే టీడీపీ వాళ్ళు ఇలా ఉండరు అసలు. వాళ్ళ జెండాలు కట్టే తీరు కానీ, వాళ్ళు తిరిగే తీరు కానీ వాళ్ళు మామూలుగా ఉండదన్నమాట. కానీ ఫస్ట్ టైం ఈ ఎన్నికల్లో మాత్రం ఆ లోటు కనిపిస్తోంది. సో నేను అంటే కొంచెం స్టడీ చేసిన తర్వాత, చాలా నియోజకవర్గాల్లో అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అనిపించింది, చెప్పానన్నమాట. సో దీన్ని విమర్శగా తీసుకున్న వాళ్ళు విమర్శగా తీసుకోవచ్చు, పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు పాజిటివ్గా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.